సాధారణంగా ఎవరైనా బలహీనంగా కనిపిస్తున్నారు. తక్షణం శక్తి రావాలి అంటే ఆయుర్వేద డాక్టర్లు సజెస్ట్ చేసేది అశ్వగంధ. అయితే అశ్వగంధ అందరూ వాడొచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లిమిటెడ్‌గా వాడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బోలెడన్ని డౌట్స్ ఉన్నాయి కదా! వాటి గురించే మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్, డాక్టర్ శిరీష. శిరీష గారు నమస్కారం అండి. నమస్తే కవిత సో, గారు. అశ్వగంధ అనగానే ఇండియన్ జిన్సెంగ్ అంటారు. ఆ! ఇండియన్ జిన్సెంగ్ అంటే ఏంటసలు? యాక్చువల్‌గా పోలికేంటి? ఎగ్జాక్ట్‌గా ఏంటంటే జిన్సింగ్ అనేటువంటిది ఒక హెర్బ్ అనమాట. అది మనకి విదేశాలలో అంటే ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, కొరియాలో అవి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ ఉంటాయి. హ్మ్. సో, మన ఇండియాలో అలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ అంటే మన రోగనిరోధక శక్తిని పెంచేటువంటిది. అలానే సేమ్ ఫార్ములాజ్ అంటే ఏంటి ఫార్మకాలజీ సేమ్ ఉంటుంది చూసారా స్ట్రక్చర్ పరంగా. హ్మ్. సో, అలాంటి కాంపౌండ్ మన అశ్వగంధ రూట్స్‌లో ఉన్నాయి. అందుకనే మనకి ఇండియన్ జిన్సింగ్ అని చెప్పారనమాట. సో, అక్కడున్న జిన్సెంగ్ కూడా నేచురల్ ప్రొడక్టే ఇలాంటిదే. నేచురల్ ప్రొడక్ట్. అయితే ఇది ట్రెడిషనల్ మెడిసిన్‌లో మనం వాడుతూ ఉంటారు. సో, హ్మ్. కానీ మన ఆయుర్వేదంలో అంటే మన భారతదేశంలో ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఆల్మోస్ట్ 6000 ఇయర్స్ బ్యాకే చెప్పబడ్డాయన్నమాట. హ్మ్. సో, అందుకని దీని యొక్క ప్రాముఖ్యత కొంచెం అధికంగా ఉంటుంది. సో, ఇప్పుడు అశ్వగంధ అనగానే అది మనకి ఎనర్జీ ఇస్తుంది, బలహీనతల్ని దూరం చేస్తుంది. ఇవి అనుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి నేచురల్ కెమికల్ కంపోనెంట్స్ యాహ్! ఏముంటాయసలు? దాంట్లో మనకి ముఖ్యంగా కెమికల్ ఫార్మ్‌లో చూసినట్లయితే విథానోలైట్స్, కాంపోనెంట్స్ అనేటువంటి విథానియాకి సంబంధించినటువంటి ఒక 5, 6 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. అవన్నీ కూడా మన శరీరానికి శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని చేకూరుస్తుంది. హ్మ్. అండ్ ముఖ్యంగా శారీరకంగా అన్నాం కదా! సో, బలహీనంగా ఉన్నవారు ఖచ్చితంగా అది వాడితే బలాన్ని బాగా పుంజుకుంటారు. ఎందుకంటే శాస్త్రంలోనే చెప్పారనమాట. బల్యం, బృంహణం, శుక్రలం అని చెప్పేసి. హ్మ్. బల్యం అంటే ఏంటి? బలాన్ని ఇచ్చేటువంటిది. సో, బలం ఏ రకంగా అంటే మనకి ఎంత వీక్‌నెస్ ఉన్నా దానికి అధిక రెట్టు బలాన్ని మనకి ఇచ్చేస్తుందనమాట ఓకే. అశ్వగంధ అనేటువంటిది. సో, ఇప్పుడు మానసికంగా అన్నారు. ఎగ్జాక్ట్‌గా. మానసికంగా అంటే ఎలా హెల్ప్ చేస్తుంది? మానసికంగా అనగానే మనకి ఎన్నో రకాలుగా ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో శారీరకంగా కంటే కూడా మానసికంగా బలంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది అశ్వగంధ వల్లనే అవుతుంది. ఎందుకంటే అది మనకి కార్టిజాల్ అనే ఎలిమెంట్ ఒకటి మన బాడీలో బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. హ్మ్. సో, ఆ కార్టిజాల్ అనే ఎలిమెంట్‌ని తగ్గించడంతో పాటు మాడ్యులేట్ చేయడం. అంటే మన స్ట్రెస్ లెవెల్స్‌ని మాడ్యులేట్ చేస్తూ మన శరీరానికి హాని కలిగించకుండా ఉపయుక్తంగా చేస్తుంది. ఏది మన అశ్వగంధ. హ్మ్. అందుకనే దానికి అంత ప్రాముఖ్యత ఉందనమాట. సో, ఒత్తిడి, ఆందోళన ఎగ్జాక్ట్‌గా. ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఇవన్నీ ఆ! అవుతూ ఆ! ఉంటాయి కదా! అవును. అందుకనే మనకి రిసర్చెస్‌లో ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా రిసర్చెస్ జరిగాయి. మనకి ఆయుర్వేదం అనగానే అదొక మూలికా శాస్త్రమో, లేకపోతే చెట్లు అని అనుకుంటారు కానీ, దీని మీద రిసర్చెస్ చాలా దీర్ఘకాలికంగానే జరిగాయనమాట. సో, ఆ రిసర్చెస్‌లో మనకి క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయనమాట. హ్మ్. సో, ర్యాట్స్‌లో కానివ్వండి వాళ్ళన్నీ కూడా చూసారు. ఏంటంటే ఈ ఏవైతే మన ఒత్తిడికి సంబంధించినటువంటి కెమికల్స్ ఉంటాయో వాటిని తగ్గించడానికి అశ్వగంధ అనేది చాలా ఉపయుక్తంగా ఉంది. అంటే యాంటీ డిప్రెసెంట్‌గా, యాంటీ యాంగ్జైటీ, హ్మ్. ఇమ్యూనో మాడ్యులేటర్‌గా చాలా వరకు పనిచేస్తుంది. ఎవరెవరు తీసుకోవచ్చంటారు సో, అశ్వగంధ? ఇది ముఖ్యంగా మనము ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు. హ్మ్. సో, ఎవరు చిన్న పిల్లలు బాగా బలహీనంగా ఉంటారు చూసారా? ఎంత పెట్టినా తినను, తినను అని మొండికేస్తూ ఉంటారు. ఆకలి గూడా ఉండదు. సో, ఫస్ట్ ఆకలి లేదా అంటే దానికో కారణం ఉంటుంది. చిన్న పిల్లలు నట్టలు ఫార్మ్ అవ్వడం గానివ్వండి, లేకపోతే అన్‌హైజీనిక్ కండిషన్స్‌గా యూజ్ చేయడం. సో, అవి అవి ప్రివెంట్ చేసినట్లయితే నార్మల్‌గా బలం పుంజుకోవాలంటే అశ్వగంధ రోజు మనం పాలలో కలిపించినట్లయితే మీరు చూడండి ఒక నెల రోజులు ఇచ్చి చూడండి చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. హ్మ్. సో, అలానే మధ్య వయసుకొచ్చామనుకోండి. సో, మన ఆయుర్వేద శాస్త్రంలో ఇది కఫ వాతహరంగా పనిచేస్తుందని చెప్పారు. అంటే వాతానికి సంబంధించినటువంటివి, కఫానికి సంబంధించినటువంటి రోగాలను తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. హ్మ్. అంటే వాతానికి సంబంధించినటువంటి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ గానివ్వండి, సో బోన్స్, జాయింట్స్ వీటికి సంబంధించిన రోగాలను తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలానే నరాల బలహీనత. హ్మ్. సో, వాటికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఏజ్ వస్తున్న కొద్దీ చాలా వీక్‌నెస్ ఉంటుంది. అసలు కొంచెం మందికైతే నడవడానికి కూడా రాదు. అంటే చాలా కష్టంతోటి నడుస్తుంటారు. అది జాయింట్ అవ్వనివ్వండి, నర్వ్ పెయిన్ అవ్వనివ్వండి. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి మనం అశ్వగంధ డైలీ ఇచ్చామనుకోండి అసలు వాళ్ళకి అంటే ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో, ఇప్పుడు ఏ మోతాదుల్లో తీసుకోవాలి అనేది, ఏ ఫార్మాట్‌లో తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ యెస్. కదా! యెస్. అవును. సో, అశ్వగంధ ముఖ్యంగా మనం రూట్ వాడతామనమాట. హ్మ్. అశ్వగంధ చిన్న హెర్బ్ అని చెప్పాం కదా! దానిలో రూట్ ఈస్ ద మెయిన్ పార్ట్. సో, ఆ రూట్‌ని మనం చక్కగా డ్రై పౌడర్ చేసేసుకొని మనం పౌడర్ ఫార్మ్‌లో తీసుకోవచ్చు. హ్మ్. సో, పౌడర్ ఫార్మ్‌గా లేకపోతే క్యాప్సూల్ ఫార్మ్‌లో కూడా తీసేసుకోవచ్చు. సో, ఒక రోజుకి కనీసం అంటే 300-600 ఎంజీ అలా హ్మ్. తీసేసుకోవచ్చు. హ్మ్. సో, చిన్న పిల్లలకైతే మనం 3-6 గ్రామ్స్ వరకు కూడా ఇవ్వచ్చు.
సో పెద్దవాళ్ళకైతే కొంచెం 2 టైమ్స్ అలా ఇవ్వచ్చు డోసేజ్. సో కొంతమందికి ఏంటంటే ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. సో వాళ్ళకేమైనా స్పెషల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు డాక్టర్‌ని సంప్రదించి దాని మోతాదుని కానీ అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అశ్వగంధ అనగానే బోల్డ్ అన్ని వెరైటీస్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి యాహ్! అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో. అలా షాప్ కి వెళ్ళాం, ఆయుర్వేద షాప్ కి ఒక అశ్వగంధ ఇవ్వండి అనగానే ఎగ్జాక్ట్‌గా. ఏదో ఒకటి అలా ర్యాండమ్ గా తీసిస్తూ ఉంటారు. ఇసేస్తారు. మీరేం సజెస్ట్ సో చేస్తారు దానికి? మెయిన్‌గా మనం ఏం చూస్తామండి, ఏదైనా తీసుకోవాలి అంటే ఎన్ని షాప్స్ వెతికినా మనం పర్ఫెక్షన్, క్వాలిటీ గురించే చూస్తాం. ఎగ్జాక్ట్లీ. సో క్వాలిటీ పరంగా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. సో అలాంటి క్వాలిటీ మనకి మంచి కంపెనీ ఇచ్చింది అని మనం గుర్తించాలి. అది ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రోడక్ట్‌లో 5% విథనాలాయిడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్, అంటే వాళ్ళు ఎలా తయారు చేశారు, దాని క్లినికల్ ట్రయల్స్ అప్రూవ్ అయినాయా లేవా, ఆ తర్వాత మనకు తీసుకోవడానికి ఈజీగా ఉందా లేదా, అంటే మనం డైజెస్టబుల్గా ఉందా లేదా, అండ్ తీసుకున్నాక దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, ఇవన్నీ నిర్ధారితమైనయా, వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉందా, సో క్లినికల్ ట్రయల్స్ అవన్నీ కరెక్ట్గానే చేశారు, డూప్ కాదు అని మనం కన్ఫర్మేషన్ చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, సో ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, సో దిస్ ఈస్ KSM 66. సో దిస్ ఈస్ ఇక్కడ మనకు తెలుస్తుంది చూడండి, దిస్ ఈస్ ISO certified and HACCP. సో దీ సర్టిఫికేషన్స్ గివ్ అస్ ద వ్యాలిడేషన్ అనమాట. ఓకే, ఇవి ఉన్నాయంటే ఓకే మనం సేఫ్గా తీసుకోవచ్చు, దీనివల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని మనం ఓవర్ ద కౌంటర్ కూడా తీసుకోవచ్చు. బట్ యూస్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు డాక్టర్ని సంప్రదించడం కానీ అలాంటివి చేయాలి. ఇఫ్ అట్ ఆల్ నథింగ్, ఫర్ హెల్దీ వెల్బీయింగ్ తీసుకోవాలంటే రోజుకి ఒక టాబ్లెట్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఎంతకాలం తీసుకోవచ్చు? సో అట్లీస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ ఒక మల్టీవిటమిన్ తీసుకుంటాం కదా, సో అలా కూడా తీసేసుకోవచ్చు. బట్ ఏదైనా ఒక పర్పస్ కోసం తీసుకుంటున్నామంటే మాత్రం దానికి ఒక టైం పీరియడ్ ఉంది. సో మనం అట్లీస్ట్ 2 to 4 వీక్స్ కానివ్వండి, 4 to 8 వీక్స్ కానివ్వండి, అట్లా సమస్యను బట్టి మనం దాని యొక్క డ్యూరేషన్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పారు మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ అనగానే అది అబ్జర్వ్ అయిపోయి డిజాల్వ్ అయిపోగానే మనకి ఎనర్జీ వస్తుంది, Yeah, మనకు yeah. ఫీల్ ఉంటుంది. Huh. ఆయుర్వేదం అనగానే కొంచెం టైం తీసుకుంటుందేమో అని ఉంటుంది కదా. ఇది ఎప్పటి నుంచి పనిచేయడం స్టార్ట్ యా, చేస్తుంది? యాక్చువల్గా అందరికి అదొక ఒక మూఢనమ్మకం అని చెప్పాలి. బట్ అయిపోయింది. యాక్చువల్గా మన ఆయుర్వేదం అనేది ఇట్ టేక్స్ ఫ్రమ్ రూట్ సెల్స్. అంటే ఏదైనా ఒక పని చేస్తుందంటే అది రూట్ నుంచి పని చేస్తుంది. సో రూట్ నుంచి పని చేయాలంటే ఇట్ హ్యాస్ సమ్ టైమ్ టు గో ఇన్ సైడ్. సో మాక్సిమం అంటే 1 వీక్లో యూ ఫైండ్ సమ్ చేంజెస్. అంటే వేసుకోగానే మనకి అలోపతి మెడిసిన్ లాగా ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ రిలీఫ్ అనేటువంటిది రాదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ ఫీల్ దట్ గుడ్నెస్ అనమాట. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ బెటర్, నాకు ఆరోగ్యంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, ఓకే ఇంతకుముందు ఇవి చేయలేనప్పుడు నేను ఇప్పుడు చేయగలుగుతాను, నా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది, నా ఫోకస్ ఇంప్రూవ్ అయింది. సో ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు అశ్వగంధ వాడకూడని వాళ్ళు అలాంటిది ఏదైనా ఉందా? బార్ అనేది ఉందా? అంటే కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి చూసారా, అంటే ఎవరైతే ఎక్కువగా స్టీరాయిడ్స్ తీసుకోవడం, అంటే క్రానిక్ ఇల్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానివ్వండి, దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఏదైనా కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ ఎట్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్. అంటే డాక్టర్ విల్ రికమెండ్ అనమాట, వీళ్ళు తీసుకోవచ్చా లేదా అని. ఆ సూపర్విజన్లో తీసుకోవచ్చు, అదర్వైజ్ వీళ్ళు తీసుకోకూడదు అనేది ఏం లేదు. సో కాంబినేషన్స్ అవి అలా ఏమన్నా ఉంటాయా? యా, యాక్చువల్గా మన ఆయుర్వేదంలో అదొక బ్యూటిఫుల్ పార్ట్ అనమాట. సో సింగిల్ డ్రగ్ ఒకలాగా పనిచేస్తుంది. సో మనం దాన్ని అసోసియేటెడ్గా ఒకవేళ ఇంకొక మెడిసిన్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని రూట్ మ్యాప్ మొత్తం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము గీ తోటి ఈ అశ్వగంధాన్ని మనం గీ తోటి కానివ్వండి లేకపోతే పాలలో కలుపుకొని తీసుకున్నట్లయితే దాని ఎఫికసీ ఇంకా ఎక్కువగా ఉంటుంది, రెట్టింపుగా పనిచేస్తుంది. అదే ఇంకా అదర్ కాంపోనెంట్స్ బ్రాహ్మి ఇట్లాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, దానికి మెదడుకి మేధస్సుని ఇంకా పెంచుతుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. అందుకనే ఆయుర్వేదిక్ ఈజ్ వెరీ యూనిక్ ఫర్ ఎ పర్సన్. సో అందరికి కామన్గా ఇది తీసేసుకోమని అనడానికంటే కూడా, బట్ ఇలా ఉన్న వాళ్ళకి ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్తారు. సో ఇప్పుడు మనం ఏజ్ వైజ్ గా మాట్లాడుకున్నప్పుడు జెండర్ వైజ్ గా మాట్లాడుకుంటే అశ్వగంధ మహిళలు పురుషులు అలా ఏమన్నా ఉంటుందా? యా, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా పురుషులలో కానీ స్త్రీలలో కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా డిఫరెంట్. అంటే అదొక పెద్ద సమస్యలాగా తయారైపోయింది. ఇంతకుముందు ఎక్కడో మనకి వేలల్లో 1-2 1 to 2% అనేటువంటిది తెలుసుకున్నాం. ఇప్పుడు మాత్రం ఒక 10% తీసుకుంటే 1-2 తప్ప మిగతా అందరికీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. సో అది ఏ రకంగానంటే మనకి నార్మల్ మన లైఫ్ స్టైల్కి ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, అలానే సంతానోత్పత్తికి. సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ నార్మల్గా రావాలి అంటే మనం ఇలాంటి మెడిసిన్స్ యూస్ చేయడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీమేల్స్లో థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి అశ్వగంధ ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మేల్స్లో టెస్టోస్టెరాన్ కాంపోనెంట్ కానివ్వండి, స్పర్మ్ కౌంట్
క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ మోటిలిటీ ఆఫ్ స్పర్మ్, అంటే దాని కదలికలు కానివ్వండి, ప్రొడక్టివిటీ అవన్నీ కూడా నార్మలైజ్ చేయడానికి మనకి అశ్వగంధ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటికి డాక్టర్ పర్యవేక్షణ లేకుంటే మనం వెళ్ళి మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది ఇది అని చెప్పి యాహ్! తీసుకోవచ్చు యాహ్! అంటారా? అయితే ఇక్కడేంటంటే నార్మల్ ఇందాక అనుకున్నట్టుగా మనం నార్మల్ వెల్ బీయింగ్ ఏదో కొంచెం బలహీనంగా ఉంది, బలం కంటే తీసేసుకోవచ్చు. బట్ ఒక పర్పస్ కోసం ఇప్పుడు సంతానలేమి ఉన్నారు, మేల్ కానీ ఫీమేల్ కానివ్వండి. సో ఒక్కసారి డిస్కస్ చేస్తే వాళ్ళకి ఏ మోతాదులో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ కాంపోనెంట్స్ తోటి ఇస్తే బెటర్‌గా ఉంటుందని అనలైజ్ చేసి ఇస్తారు. సో అప్పుడు మనకి బెటర్‌గా ఉంటుందన్నమాట. సో ర్యాండమ్ క్లిక్ అంటే కొంచెం ఫోకస్డ్‌గా ఉంటుంది. టు ద పాయింట్ ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్‌గా. సో ఇప్పుడు మీరు నాకు ఒక అమ్మారి వాళ్ళ ఒక ప్రోడక్ట్ చూపించారు. అది యాహ్! ఎక్కడ అవైలబుల్‌గా ఉంటుంది? ఎలా సో తీసుకోవచ్చు? ఇది మనకు ఆన్‌లైన్‌లో మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ గో అండ్ స్పెసిఫికల్లీ ఆస్క్ ఫర్ ఇట్. సో అడిగితే దే కెన్ బి అవైలబుల్. ఎనర్జీ అనగానే యూజువల్‌గా మనకి బాడీ బిల్డర్స్ కనిపిస్తారు. అవును. జిమ్‌కెళ్ళే వాళ్ళు అవును. కనిపిస్తారు. అథ్లెట్స్ కనిపిస్తారు. అవును. వాళ్ళకి మోర్ ఎనర్జీ కావాలి, మోర్ పవర్ కావాలి, స్టామినా అనేది ఉండాలి ఎగ్జాక్ట్‌లీ. కదా! సో వాళ్ళు అదర్ ప్రొడక్ట్స్ ఏవో తీసుకుంటూ ఉంటారు. పౌడర్స్ తీసుకుంటూ అవును. ఉంటారు. అశ్వగంధ వాళ్ళకి సూటబుల్ అవుతుందా? డెఫినెట్‌గా చాలా బాగా సూటబుల్ అవుతుంది. సో ఎవరైతే ముఖ్యంగా అథ్లెట్స్ అన్నారు చూసారా, వాళ్ళకి న్యాచురల్‌గా సో ఆర్టిఫిషియల్ పౌడర్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ దట్ ఈస్ సమ్‌వాట్ కెమికల్ ఫార్ములేటెడ్ అని చెప్పొచ్చు. బట్ దిస్ ఈజ్ ట్రూ న్యాచురల్ పౌడర్ అనమాట. కాబట్టి ఇది తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ కూడా అందుతాయి. అండ్ ఎనర్జీ బిల్డింగ్ అనేది సూపర్‌గా ఉంటుందన్నమాట. హ్మ్. అండ్ ఎవరైతే శక్తి సామర్థ్యం కోసం చూస్తుంటారో మనకి ఆయుర్వేద శాస్త్రంలో శుక్రల అని కూడా చెప్పారు. అవును. అంటే మన శుక్రధాతు యొక్క ఉత్పత్తిని ఎక్కువ చేయడము, అది హ్మ్. కరెక్ట్‌గా ఫార్మేషన్ అయ్యి మనకి శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా అశ్వగంధ ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అశ్వగంధ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్‌ని యాహ్! తీసుకోవాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? సో మనకిది ఆన్‌లైన్‌లోనే అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. సో amari.life ఈ దానికి మనము ఒకసారి బ్రౌజ్ చేసినా వాళ్ళకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నారు. లేదంటే మనకి ఈ ప్రోడక్ట్ పైన ఉన్న నంబర్ ఉంటుందన్నమాట. సో ఈ నంబర్‌కైనా మనం కాల్ చేసి అడగొచ్చు. సో ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ పైన కూడా నెంబర్ ఉంటుందన్నమాట. సో మాకు కాల్ చేస్తే డైరెక్ట్‌గా వాళ్ళు పంపిస్తారు. లేదంటే మనకి స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతుందన్నమాట. సో అలా అయినా మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. యెస్ డాక్టర్. థాంక్ యూ సో మచ్ శిరీష యాహ్! గారు. థాంక్ యూ థాంక్ అండి. యూ.